ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సైన్స్ అనేది ఒక విశ్వంలోని ఒక గొప్ప వరం. ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. ఈ సైంటిస్ట్ ఎంతో కాలం నుంచి ఉంది. కానీ ఈ రాజులు ఉన్న కాలంలో ఇవన్నిటిని మూఢనమ్మకాలు అవన్నీ ప్రచురణ వల్ల చాలా వరకు దీన్ని పక్కన పెట్టేశారు. అప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు, ఈ సైన్స్ అంటే మామూలుగా జీవితాంతం ఉండేదే. ఇప్పుడు మనిషి పుట్టుకు చనిపోయే వరకు ఈ సైన్స్ ఉపయోగపడుతుంది. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నదానికి నీకు తెలియదు. అసలు మనం ఎప్పుడు జన్మించామో మీకు తెలుసా అన్నాడు. అసలు ఇప్పుడు మన ఇంత టెక్నాలజీలో ఉన్న కారణం ఈ సైన్సే. ఇప్పుడు మన టీవీ కావాలి, కరెంట్ ఒక సైన్స్ ఇలాంటి ఎన్నెన్నో ఉన్న మన సైన్స్ ఇలాంటి టెక్నాలజీలు ఇంకా డెవలప్మెంట్ అవుతాయి. కనుక ఇలాంటి దాంట్లో మన భారతదేశం కూడా పాలు పంచుకోవాలి. మన దేశంలో కూడా యువ నాయకులు ఎంతమంది సైంటిస్టులు ఉన్నారని కోరుతున్నాను. ఇప్పుడు సార్ గారు ఇచ్చిన చాలా సైంటిస్టుల్లో ఎన్నో నోబెల్ బహుమతులు వచ్చిన చాలామంది సైంటిస్టులు ఉన్నారు. వారు మామూలుగా కూర్చుంటే వచ్చే నోబెల్ బహుమతి కాదు. ఎంతో స్వయం కృషితో పట్టుదలతో ఎంతోమంది విమర్శలను కూడా అడ్డు తొలగించుకొని చేస్తేనే కానీ ఆ నోబెల్ బహుమతి రాలేదు. అంతమంది మనం కూడా అలాంటి పాటలు నడవాలని కోరుతున్నాం.